అస్మద్గురుభ్యో నమః. భగవద్బంధువులారా, భగవన్నామస్మరణ పరమపద ప్రాప్తికి మార్గమని ప్రధానధ్యేయంగా తెలియజేసే ముకుందమాల స్తోత్రంలోని శ్లోకాలు, వాటితో కూడిన విశేష అర్థాలు తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాము. ఇప్పటి వరకు 20 శ్లోకాలు చెప్పుకోవడం జరిగింది. ఈ ముకుందమాల స్తోత్రంలోని 21వ శ్లోకము, హే గోపాలక హే కృపాజననిదే హే సింధు కన్యాపతే హే కంసాంతక హే గజేంద్ర కరుణాపారీనా హే మాధవ హే రామానుజ హే జగత్రయ గురో హే పుండరీకాక్షమాం హే గోపీజననాథ పాలయ పరం న జానామి నత్వాం వినా. ఓ గోపాల, దయాసాగర, లక్ష్మీపతే, కంసుణ్ణి హతమార్చిన స్వామి, గజేంద్రుణ్ణి సంరక్షించిన మహాప్రభో, మాధవ, రామానుజ, త్రిలోక పూజిత గురువరెణ్య, పద్మనేత్రుడ, గోపీజన వల్లభ, నన్ను రక్షించు, నువ్వు తప్ప నాకు ఇంకెవరూ తెలియదు అని అంటున్నారు కులశేఖరాళ్వార్లు. చాలా అద్భుతమైన శ్లోకం, నేర్చుకోవడానికి సులభంగా కూడా ఉండే శ్లోకం. ఇంట్లో చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ల వరకు నేర్చుకోవాల్సిన శ్లోకం ఇది. కృష్ణకర్ణామృతంలో కూడా ఈ శ్లోకం ద్వితీయాశ్వాసంలో 108వ శ్లోకంగా ఉంటుంది. ఇక్కడ పుండరీకాక్ష అనే పదప్రయోగం చేయడం జరిగింది. పుండరీకాక్ష అంటే తెల్ల తామరలు వంటి కళ్ళు కలవాడా అని అర్థం. ఎక్కడైనా అపవిత్రత ఉంటే ఈ నామం చెప్పుకోవడం వల్ల పవిత్రత లభిస్తుంది. బయట నుండి పువ్వులు తీసుకొని వచ్చినప్పుడు పూజ చేసే సమయంలో పుండరీకాక్ష అని చెబుతూ కాస్త నీళ్లు చల్లి ఆ పువ్వులతో అలంకారం చేస్తాం. అలాగే సంధ్యావందనం ప్రారంభించేటప్పుడు కూడా అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగతోపివా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యాంతరశుచి అని అంటాం. వసుర్వసుమనా సత్య సమాత్మా సంమితస్సమః అమోఘ పుండరీకాక్షో వృషకర్మ వృషాకృతి అని అంటుంది విష్ణు సహస్రనామ స్తోత్రం 12వ శ్లోకం. అలాగే ఇక్కడ జగత్రయ గురు అనే పదం కూడా వాడడం జరిగింది. పరమాత్మ ఈ లోకానికి గురువు, అందుకే కృష్ణం వందే జగద్గురుం అని అంటాం. పితాసి లోకస్య చరాచరస్య త్వమస్య పూజ్యశ్చ గురుర్గరీయాన్ నొతస్య మోత్స్యభ్యధిక కుతోన్యో లోకత్రయేప్య ప్రతిమ ప్రభావ. ఈ సమస్త చరాచర జగత్తుకి నువ్వే తండ్రివి, నువ్వే పూజ్యుడవి, గురుడవు, సర్వశ్రేష్ఠుడివి. ఈ ముల్లోకాలలో నీతో సమానమైనవాడు, నీకంటే అధికుడు లేడు అని అంటాడు అర్జునుడు భగవద్గీత విశ్వరూప దర్శన అధ్యాయం 43వ శ్లోకంలో. శ్రీకృష్ణ కృష్ణ సఖ వృష్ణ సభావనిదృ రాజన్యవంశదహన అనపవర్గవీర్య గోవింద గోద్విజ సురార్తిహరావతార యోగేశ్వర అఖిల గురో భగవన్ నమస్తే. ఓ శ్రీకృష్ణ, నువ్వు యదువంశ శిరోమణివి, అర్జునుడికి ఆప్తమిత్రుడివి, రాజవేషాల్లో ఉంటూ ఈ భూమికి భారంగా ఉన్న దుష్టవంశాల్ని దహించి వేసిన అగ్నిస్వరూపుడివి. నీ శక్తి అనంతము. గోవింద, గోవుల్ని, బ్రాహ్మణుల్ని, దేవతల్ని వారి దుఃఖాలలో రక్షించడానికే నువ్వు అవతరించావు. యోగేశ్వర, ఈ సమస్త చరాచర జగత్తుకి నువ్వే గురుడవి. పరమాత్మ, నీకు భక్తితో నమస్కరిస్తున్నాను అని అంటుంది కుంతీదేవి. కుంతీ స్తుతి శ్రీమద్భాగవతం 1వ స్కంధం 8వ అధ్యాయం 43వ శ్లోకంలో. ఈ ముకుందమాల స్తోత్రంలోని 22వ శ్లోకము, భక్త్యాపాయ భుజంగగారుడమణి స్త్రైలోక్య రక్షామణి గోపీలోచన చాతకాంభుజమణి సౌందర్యముద్రామణి యక్కాంతామణి రుక్మిణీ ఘనకుచద్వంద్వైక భూషామణి శ్రేయోర్దేవశిఖామణి దిశతునో గోపాల చూడామణి. భక్తుల్ని అపాయం నుండి రక్షించడంలో గరుత్మంతుడంతటి వాడు, ముల్లోకాలని కాపాడేవాడు, చాతక పక్షుల లాంటి గోపికల కన్నులకి కారుమేఘం లాంటి వాడు, సౌందర్యానికి ప్రతిరూపము, స్త్రీరత్నమైన రుక్మిణీదేవికి మణిభూషణమైన వాడు, దేవతలకి శిరోభూషణమైన వాడు అయిన ఈ గోపాల చూడామణి మాకు శ్రేయస్సుని ప్రసాదించి కాపాడుగాక అని అంటున్నారు కులశేఖరాళ్వార్లు. 33 అమరర్కుమున్ సెండ్రు కప్పం తవిర్కుం కలియే తుయిలలాయ్ సెప్పముడయాయ్ తిరలుడయాయ్ సెట్రార్కు వెప్పొంగొడుక్కుం విమళా తుయిలలాయ్. 33 కోట్ల మంది దేవతలకి ఆపద రాకముందే వెళ్ళి వాళ్ళ కష్టాలని తీర్చేవాడా అని అంటుంది అండళమ్మవారి తిరుప్పావళి ధర్మాస్వృతం 20వ పాసరంలో. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. కష్టాల నుండి రక్షిస్తాడు, సంపదల్ని ఇస్తాడు రామచంద్రస్వామి అని అంటాడు శంకరుడు స్కాందపురాణంలో. మనకి కావాల్సింది కూడా అదే. ఎందుకంటే మనం ఎప్పుడూ ఆర్తి అర్ధార్థి ఆలోచనా స్థాయిలోనే ఉంటాము కాబట్టి. అందుకే ఈ ఆపదామపహర్తార శ్లోకం చాలా ప్రాచుర్యం పొందింది. ఏ నోము వ్రతమైనా సరే శుక్లాంబరధరం చెప్పిన తర్వాత ఆపదామపహర్తారమే చెబుతారు. ఒక్కసారి బృందావనాన్ని వదిలి వెళ్ళిన తర్వాత కృష్ణ పరమాత్మ మళ్ళీ తిరిగి రాలేదు. అందుకే గోపికలందరూ కూడా చాతకపక్షి ఎలాగైతే వర్షం కోసం ఎదురు చూస్తుందో గోపికలు కూడా కృష్ణుడి కోసం అలాగే ఎదురు చూశారు అని అంటున్నారు కులశేఖరాళ్వార్లు.
అలాగే ఇక్కడ చూడామణి అనే పదాన్ని కూడా వాడడం జరిగింది. కస్తూరి తిలకం లలాటపలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనం చ కలయన్ కంఠే చ ముక్తావళి గోపశ్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి అని అంటారు లీలాసుకులవారు కృష్ణకర్ణామృతంలో. బర్హాపీడం నటవరవపు కర్ణయోకర్ణికారం బిభ్రద్వాస కనకకపిసం వైజయంతీ చ మాలాం రంధ్రాన్రేణో అదరసుదయా పూరయన్ గోపబృందై బృందారణ్యం స్వపదరమణం ప్రావిశద్గీతకీర్తి. ఆయన తలపైన నెమలిపించం, చెవిలో పెట్టుకున్న పువ్వులు, కట్టుకున్న బంగారు పీతాంబరం, మెడలో ఉన్న వైజయంతిమాల, చేతిలో పట్టుకున్న మురళి తన పాదముద్రలతో ఆ బృందావనం అంతా పవిత్రమైంది అని పొద్దున్నే ఆ ఆవుల్ని దూడల్ని తీసుకుని వెళ్తున్నప్పుడు కృష్ణ పరమాత్మ ఎంత అందంగా ఉంటాడో చెబుతారు వ్యాసులవారు శ్రీమద్భాగవతం దశమస్కంధం 21వ అధ్యాయం 5వ శ్లోకంలో. తప్పనిసరిగా నేర్చుకోవాల్సిన శ్లోకం ఇది. అలాగే ఇక్కడ దేవతలకి శిరోమణి అని కూడా అన్నారు కులశేఖరాళ్వార్లు. అలాగే రామచంద్రస్వామికి హారతి ఇచ్చేటప్పుడు కూడా ఇదే చెబుతాం. సర్వదేవ శిరోరత్న మంజీర రంజితాంగ్రయే జానకీ ప్రాణనాథాయ మమనాథాయ మంగళం అని. దేవతలకి శిరోమణి ఎవరు అంటే పరమాత్మే శిరోమణి. ఈ ముకుందమాల స్తోత్రంలోని మరికొన్ని శ్లోకాలు, వాటితో కూడిన విశేష అర్థాలు ఇంకొక రికార్డింగ్లో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంతవరకు కులశేఖరాళ్వారికి నమస్కరిస్తూ, గుష్యతే యస్య నగరే రంగయాత్రా దినే దినే తామహం శిరసా వందే రాజానాం కులశేఖరం కుంభే పునర్వసౌ జాతం కేరళే చోళపట్టనే కౌస్తుభాంసం ధరాధీశం కులశేఖరమాశ్రయే. హరే కృష్ణ. జయ శ్రీమన్నారాయణ. ఎంబెరుమానార్ తిరువడిగలే శరణం. జయ శ్రీరామ్.